హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించేదండి, ఆల్రెడీ మీరు తమ్మునేలు చూశారు కదా, జొన్నలతో పొంగనాలండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మనకి యూట్యూబ్లో ఎవ్వరు కూడా ఇట్లా జొన్నలతో మనకి పొంగనాలు అయితే లేదు. కావాలంటే మన ఛానల్లో ఒకసారి జొన్నలతో చేసిన చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేసేయండి. సో ముందు ప్రాసెస్ అయితే చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చండి. ఇది జస్ట్ చిన్న ప్రాసెస్ అంతే. సో ఇది టేస్ట్ అయితే మనకి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఫస్ట్ మనం ఒక బౌల్లో, ఈ బౌల్ క్వాంటిటీలో నేను 2 కప్స్ జొన్నలండి. చూడండి, 2 కప్స్ జొన్నలు, 1 కప్పు నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా మనం ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే జొన్నల్లో మనకి డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసేసుకొని, మనకి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జొన్నల్ని మనం పుల్లటి మజ్జిగ ఉంటాయి చూసారా, మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటే ఆ మజ్జిగలో నానబెట్టుకోవాలండి. మెయిన్ టేస్ట్ అంతా మనకి ఇక్కడే వస్తుంది. సో పుల్లటి మజ్జిగ ఉంటే మజ్జిగలో నానబెట్టేసుకోండి. కాదు మేము పుల్లటి మజ్జిగ లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మజ్జిగలో ఒక నిమ్మరసం పిండేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఒక బౌల్ నేను రైస్ తీసుకుంటున్నాను. మనకి దోశ రైస్ ఉంటాయి కదండి, ఆ రైస్ తీసుకొని ఇవి కూడా నేను ఈ మజ్జిగలో అనేది నానబెట్టేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవటం వల్ల మనకి కలర్ అనేది బాగుంటుంది అన్నమాట. దీన్ని ఒక 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకోండి. అంతేనండి ప్రాసెస్. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని 1 by 1 జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం చేసుకున్న తర్వాత పిండి అనేది మనం పులియబెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు రుబ్బేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో నేను కొంచెం బేకింగ్ సోడా అండి, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి, దీనిలో కొంచెం కలర్ కోసం నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు అనేది మీ ఆప్షన్ అనమాట. సో దీనిలో ఇంకా ఫైనల్గా కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్రను అయితే స్కిప్ చేయకండి. జీలకర్ర మనకి పొంగనాలలో అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది టేస్ట్. సో ఇది ఇంకా స్టవ్ మీద పొంగనాల పాన్ అనేది ఉంటుంది కదండి, ఇప్పుడు మనకి అన్ని వెబ్సైట్స్లో దొరికేస్తుంది, ఒక యాప్స్లో దొరికేస్తుంది కదా, ఒకసారి తెచ్చేసుకున్నారనుకోండి మనకి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. కాస్ట్ కూడా ఎంత ఉండదండి, 200 బిలోనే ఉంటుంది. సో ముందుగా ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ పాన్ అనేది హీట్ అయిన తర్వాత ఈ గుంటల్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మొత్తం అంతా గుంట అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇలా వేసుకుని టర్న్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి కాలిన తర్వాత ఇప్పుడు మనం ఈ చిన్న గుంట గరిట సాయంతో ఇట్లా ఈ విధంగా చిన్నగా వేసుకోవాలన్నమాట. మనకి సైడ్ అనేది వేసుకోకండి, ఎందుకంటే అంటుకుపోతాయి అన్నమాట. సో అందుకని చూసారా, లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 6 minutes అది వదిలేసారనుకోండి, ఎంత మంచిగా చూసారా చక్కగా మనకి ఇలా పొంగి ఎంత బాగున్నాయో. సో ఈజీగా కూడా ఫ్లిప్ అవుతున్నాయి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నిజంగా జొన్నలతో మనకి పిల్లలు ఏదన్నా మనకి చేసి పెడితే తినరు కదండి, ఇలా వెరైటీగా చేసి పెట్టండి, వాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మా పిల్లలు తినరని నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇంకా ఫైనల్ లుక్ చూసారు ఎంత బాగుంటుందో, లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో మిల్లెట్స్ అనేవి పిల్లలకి కంపల్సరీగా పెట్టాల్సినటువంటి మనకి ఆహారం అండి. కంపల్సరీగా పిల్లలకి ఇలాంటివి మిల్లెట్స్, రాగులు, జొన్నలు ఇలాంటివి ఏదో ఒక రూపంలో వాళ్ళకి పెడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి హెల్త్కి మంచిది. సో ఇంకెందుకు లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరితే నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.